ఎర్రకారం మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నాకు కూడా తెలీదు. ఇంతకుముందు యూట్యూబ్‌లో చూసాను. నేను ట్రై చేశాను ఒకసారి. అప్పుడు దోసల్లోకి చేసాం. దోసల్లోకి చాలా బాగుంది. సో, ఇడ్లీలోకి కూడా ట్రై చేద్దాము. ఈరోజు ఈ ఉల్లిపాయలు, టమాటాలు వేయించే టైం లేదు కదా అని చెప్పి ఇలా ట్రై చేసాము. సో, టేస్ట్ ఎలా ఉందో లాస్ట్‌లో చెప్తాను. మీరే చూసేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు, అలాగే టమాటా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు 3 కలిపి 4 కలిపి మిక్సీ వేయించేసి తర్వాత నార్మల్‌గా తాలింపు పెట్టేసాను. వెల్లుల్లిపాయలు, కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం సేపు ఉడికించేసాము. టేస్ట్ అయితే బాగుంది. కానీ ఇడ్లీలో కంటే దోసలోకైతే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కొంచెం ముంచుకునేలాగా పలుచగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంట్లో అందరూ అన్నారు. కానీ దోసల్లోకి అయితే చాలా బాగుంటే చాలా బాగుంది టేస్ట్. నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. అదైతే వీడియోలో తీయడం మర్చిపోయాను. సో, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఈరోజు ఇడ్లీలోకి ఇలాగా ఎర్రకారం వేసుకొని తినేసాము. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.